నేను కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ వర్కౌట్స్ అండ్ జిమ్ చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు నేను చెప్పేది. అట్లీస్ట్ మీ బాడీకి పర్ డే 1 అవర్ అయినా స్పోర్ట్స్ కానీ మీకు ఏ గేమ్ ఇష్టం అయితే ఆ గేమ్ దానికి ఒక 1 అవర్ టైం ఇవ్వండి. జస్ట్ మీరు మార్నింగ్ లేచి బ్రష్ అలా చేస్తున్నారు, ఒక 1 అవర్ స్పోర్ట్స్ ఆడండి. ఏదైనా ఓన్లీ జిమ్ చేసి మజిల్స్ ఇవన్నీ పెంచాల్సిన అవసరం లేదు. సో గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. సో ఇప్పుడు టైం అయితే 7 అవుతుందన్నమాట. అండ్ హాఫ్ అన్ అవర్ ముందరే లేచి స్నానం చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి వెయిట్ చెక్ చేసుకుంటా అండ్ అలాగే బాడీ మెజర్మెంట్స్ కూడా తీసుకుంటా. నేను ఆల్మోస్ట్ ఒక 2 వీక్స్ నుంచి కన్సిస్టెన్సీగా వర్కౌట్స్ అనేవి చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 1-2 డేస్ అట్లా స్కిప్ అయి ఉండొచ్చేమో, అంతే. 2 వీక్స్ నుంచి కన్ఫామ్గా కన్సిస్టెన్సీగా చేస్తున్నాను కాబట్టి ఈ మెజర్మెంట్స్ అండ్ అలాగే ఒక 2-3 మంత్స్ తర్వాత ఆర్ఎల్స్ ఒక 1 మంత్ తర్వాత అలా రివ్యూ చూసుకుందాం, చేంజెస్ ఏమైనా ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో ఈరోజు నాకు రన్నింగ్ చేసే మూడేం లేదు. అండ్ లాస్ట్ వీక్ వేసుకొచ్చిన టీషర్ట్ వేసుకొని వచ్చాను, ఆ రోజు వీడియో అనుకుంటారేమో. సో ఇది అనదర్ వీక్ అనమాట రికార్డ్ చేయడం. అండ్ ఈరోజు మూడైతే లేదు రన్నింగ్ చేద్దామని, బట్ ఆ కన్సిస్టెన్సీని బ్రేక్ చేయకుండా ఉండడానికి కోసం వచ్చాను. ఒక ట్రై చేద్దాం, రన్నింగ్ చేసే మూడు ఉంటే వస్తే చేద్దాం, లేదంటే వాకింగే కొంచెం ఫాస్ట్గా చేసేసి వెళ్ళిపోతాం. అండ్ ఇంకొక విషయం ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, మన ఫ్రెండ్స్లో కానీ వారు మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే, అబ్బా ఈ జిమ్స్ ఇవన్నీ ఎందుకు అబ్బా, మనకి వర్కౌట్స్ కానీ ఇవన్నీ ఎందుకు, జస్ట్ మన పనులు మనం చేసుకుంటున్నాం కదా, ఇంకా అక్కడికి వెళ్ళి కండలు ఇంకా మజిల్ బాడీ అవన్నీ ఎందుకు పెంచాల్సినంత అవసరమే ఉంది, మన పని మనం చేసుకుంటా పోతా ఉంటే సరిపోతుంది కదా అనేసి అనుకుంటారు. అండ్ ఇన్ ద ఎర్లీ ఏజెస్ ఆఫ్ 20-25 ఆ ఏజ్లో ఏమంత అనిపించదు, 30 వరకు కూడా అంత ఏం అనిపించకపోవచ్చు. ఆఫ్టర్ 30, 35, 36, 37 ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అండ్ ఈ జనరేషన్లో అంటే ఇప్పుడు ఎవరైతే ఏమొద్దులే మనకి ఎందుకు ఇవన్నీ అనేసి అనుకుంటారు కదా ఈ వర్కౌట్స్ ఇవన్నీ, వాళ్ళు అప్పుడు రిగ్రెట్ అవుతారనమాట. ఇప్పుడు మనం ఎంత చెప్పినా వదిలేస్తారు ఇంకా. సో అండ్ నేను కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే ఓన్లీ వర్కౌట్స్ అండ్ జిమ్ చేయాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూ కాదు నేను చెప్పేది. అట్లీస్ట్ మీ బాడీకి పర్ డే 1 అవర్ అయినా స్పోర్ట్స్ కానీ మీకు ఏ గేమ్ ఇష్టం అయితే ఆ గేమ్ దానికి ఒక 1 అవర్ టైం ఇవ్వండి. జస్ట్ మీరు మార్నింగ్ లేచి బ్రష్ అలా చేస్తున్నారు, ఒక 1 అవర్ స్పోర్ట్స్ ఆడండి. ఏదైనా ఓన్లీ జిమ్ చేసి మజిల్స్ ఇవన్నీ పెంచాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏదో ఒక స్పోర్ట్స్ ఆడితే చాలు. ఎందుకంటే ఆ స్పోర్ట్స్లోనే మీకు ఎక్కువ స్ప్రింటింగ్ కానీ, అంటే అవుట్డోర్ గేమ్స్ అంట, మళ్ళీ స్పోర్ట్స్ అనగానే ఈ స్పోర్ట్స్లోకి వెళ్తారేమో, ఫ్రీ ఫైర్ అని, పబ్జీ అని, వాటిలో కూడా ఆడుకోవచ్చు ఒక హాఫ్ అన్ అవర్. అది మీ ఇష్టం అనమాట. సో అంతే షేర్ చేస్తున్నా అనమాట. అండ్ లాస్ట్కి చెప్పేది ఏంటంటే ఓన్లీ జిమ్ వర్కౌట్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏదో ఒక స్పోర్ట్స్ మీద ఒక 1 అవర్ మీకు మీరు టైం ఇచ్చుకొని చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇంకొక క్లారిటీ కూడా ఇస్తాను, జిమ్కి ఎవరు వెళ్ళాలి అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చేస్తాం మీకు. అండ్ అంటే మనకి తెలిసిన వాళ్ళే చాలామంది ఏమనుకుంటారు, వెయిట్ పెరిగిపోతుందంటారా జిమ్కి వెళ్ళాల్సిందే, జిమ్కి వెళ్ళకపోతే వెయిట్ తగ్గం అనేసి అనుకుంటారు. చాలా వెయిట్ ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా, అండ్ నార్మల్ వెయిట్ ఉన్నా కూడా బాడీ పెంచాలరా అది ఇది అని చెప్పేసి, బాడీ అనేది పెంచాలన్నా తగ్గాలన్నా జిమ్కి వెళ్తేనే జరగద్ది అని చెప్పేసి చాలామంది అదొక అజంప్షన్స్లో ఉంటారనమాట. యాక్చువల్గా అయితే జిమ్కి వెళ్తేనే బాడీ పెరగద్ది తగ్గద్ది అనేది అసలు లేదు. అండ్ అందుకే నేను ఇంకా జిమ్కే పోలేదన్నమాట. ఏంటంటే ఓన్లీ మన బాడీ వెయిట్తోనే ఫస్ట్ జిమ్కి వెళ్ళాలి అని అనుకుంటే నువ్వేం చేయాలి, నీ బాడీ వెయిట్ మీద నువ్వు పుషప్స్ చేయగలుగుతావా, పులప్స్ చేయగలుగుతావా, స్క్వాట్స్ 100, 500 కొట్టగలుగుతావా, అండ్ వెయిట్స్ని ఎక్కువ మోయగలుగుతావా, అండ్ ఎక్స్ట్రా వెయిట్స్ వేసుకొని పుషప్స్ చేయగలుగుతావా, అండ్ హ్యాండ్ స్టాండ్ చేయగలుగుతావా, ఇవన్నీ మజిలప్స్ చేయగలుగుతావా, ఇవన్నీ నీకు వచ్చు, చేయగలుగుతాను, ఈ స్కిల్స్ అన్నీ నాకు వచ్చు అని అనుకుంటే మీకు ఆరామ్సే వెళ్ళిపోవచ్చు
జిమ్కి బాడీ ఈజీగా పెంచేసుకోవచ్చు పోయి అంత ఉంటే మీకు పోవాలని. బట్ ఎర్లీ స్టేజ్లో మాత్రం జిమ్కి పోవాల్సిన అవసరం అయితే లేదు. క్లారిటీ ఇస్తున్నాను అనమాట. జిమ్కి పోవాల్సిన అవసరం అయితే లేదు. ఫస్ట్ మీ బాడీ వెయిట్ మీద మీరు మాస్టర్ అవ్వండి, దాని తర్వాత జిమ్కి వెళ్ళడానికి ట్రై చేయండి. ఇఫ్ మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు, ఇలా ఖచ్చితంగా నేను వెళ్ళాలి అనేసి అనుకుంటున్నాను అంటే మటుకు అది మీ ఇష్టం. ఎందుకంటే మీరు మనీ ఎర్న్ చేస్తున్నారు కాబట్టి, అండ్ మీ మనీ కాబట్టి మీ ఇష్టం. అదే పేరెంట్స్ మనీ అయితే ఇప్పుడే వెళ్ళాల్సినంత అవసరం అయితే లేదు. ఫస్ట్ మీ బాడీ వెయిట్ని మీరు మాస్టర్ చేసిన తర్వాతే జిమ్కి వెళ్ళండి. అండ్ గాయస్, నౌ ద టైమ్ ఈజ్ 6:45 అవుతుందన్నమాట. అండ్ అంతే, ఇంకా డైలీ బ్లాగ్ అంటే ఇలాగే ఉంటుంది. ప్రతి డే వీడియో అప్లోడ్ చేయాలి అంటే మనకి సెట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినట్టే ఇంటర్నెట్ ఇక్కడ ప్రాపర్గా రాదు కాబట్టి మనకి ఇంపోర్టింగ్కే చాలా టైం పడుతుంది. అక్కడ నాకు చాలా టైం వేస్ట్ అవుతుంది అనమాట. సో ఆ టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను డైలీ వీడియోస్ని అప్లోడ్ చేయాలనుకోవట్లేదు. నెట్ ప్రాపర్గా వస్తూ ఉంటే మనకి తొందరగా సెట్ అయ్యిద్ది కాబట్టి నెట్ ప్రాపర్గా వచ్చినంత వరకు నేను వీక్లీ వన్స్ అన్నట్టు వీడియో షూట్ చేస్తాను. అండ్ ఆల్టర్నేట్ డేస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట. అండ్ సో మన హ్యాండ్ స్టాండ్ ప్రోగ్రెస్ విషయానికి వస్తే డే బై డే మన హ్యాండ్ స్టాండ్ ప్రోగ్రెస్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుందన్నమాట. అస్సలు హోల్డ్ చేయలేని స్టేజ్ నుంచి అట్లీస్ట్ 1-2 సెకండ్స్ అయినా మనం హోల్డ్ చేస్తున్నాం. దాన్ని ఏమంటారంటే అసిస్టెడ్ హ్యాండ్ స్టాండ్స్ అనమాట ఇప్పుడు నేను చేసేది. ఎందుకంటే వాళ్ళని మనం సపోర్ట్గా తీసుకొని ట్రై చేస్తున్నాం కాబట్టి దాన్ని అసిస్టెడ్ హ్యాండ్ స్టాండ్ అంటారు. సో నేను డైలీ హ్యాండ్ స్టాండ్ ప్రాక్టీస్ చేస్తాను వర్కౌట్కి ముందర, ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్స్లో చెప్పినట్టే. అండ్ ఇప్పుడు నేను చేసే ఈ హైబ్రిడ్ ట్రైనింగ్ అంటారు. సో ఎందుకంటే క్యాలిస్థెనిక్స్ ప్లస్ అలాగే బాక్సింగ్ బేసిక్స్ అండ్ అలాగే బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం కాబట్టి ఈ 3 కలిపి హైబ్రిడ్ ట్రైనింగ్ అంటారు. అండ్ ఎక్స్ట్రాగా ఇంకా వేరే చేస్తూ ఉంటా. సో బాడీని ఇంకా ఎక్కువ స్వెట్ తీసుకొని రావడానికి కోసం ట్రై చేస్తాను, నేను ఎక్కువ ట్రైన్ చేస్తున్నా. అండ్ వీక్లీ అంటే డైలీ వర్కౌట్ కాకుండా వీక్లీ 3 times కానీ ఆర్ ఎల్స్ 4 days 3 days ఆర్ 4 days మాత్రమే వర్కౌట్ని కంటిన్యూ చేద్దామని కానీ ఆల్టర్నేట్ డేస్ చేద్దామనేసి అనుకుంటున్నా, ప్లాన్ చేద్దామని. ఆర్ ఎల్స్ ఒక 6 months నెక్స్ట్ ఇయర్ అంటే 2027 March 21st ఆ 21st వరకు కన్సిస్టెన్సీగా ఇప్పుడున్న ట్రైనింగే డైలీ వర్కౌట్ ప్లాన్ ఉంది కదా. సో ఆ డైలీ వర్కౌట్ ప్లానే కంటిన్యూ చేసుకుంటూ అప్పటి వరకు కన్సిస్టెన్సీగా చేసి దాని తర్వాత మనకి రిజల్ట్స్ ఓకేనా బాగున్నాయా అనిపిస్తే ఇంకొంచెం పెంచను. ఎందుకంటే ఇదే చాలా హార్డెస్ట్ అనమాట ఎగ్జాక్ట్ కరెక్ట్గా చేస్తే. నేను ఎందుకంటే ఆల్రెడీ ప్లస్ అండ్ ఇంకోటి ఏంటంటే నేను కంప్లీట్ 3 sets చేయట్లేదు, ఓన్లీ 2 sets 2 setsే.
ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 12 రెప్స్ ఉండి 3 సెట్స్ ఉంటే 12 రెప్స్ పర్ సెట్కి 12 రెప్స్ అయితే నేను ఎలా చేస్తున్నాను, 24 రెప్స్ కానీ 16 రెప్స్ ఆర్ 18 రెప్స్ పర్ సెట్ అలా చేసుకుంటూ 3 సెట్స్ని 2 సెట్స్గా చేంజ్ చేస్తున్నా. సో అలా ప్లాన్ చేశాను ప్రస్తుతానికి ఉన్న ట్రైనింగ్లో ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి. అండ్ అంతే, ఇంకా ఏమన్నా ఉంటే నేను డిసైడ్ అయిన తర్వాత మీకు చెప్తానమాట ఏంటి ఏం సంగతి అనేది ట్రైనింగ్ గురించి. 4 డేస్ ఆర్ఎల్స్ డైలీ చేద్దామా అనేసి అర్థం కావట్లేదు. సో అంతే, చూద్దాం. ఇంకేం లేదు, ఇంకేముంది, 1 వీక్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. అంటే డైట్ మనం ఇంకా కరెక్ట్గా పెట్టుకుంటే ఇంకా కరెక్ట్గా రిజల్ట్స్ వస్తాయి. డైట్ మనం ఏం ఫాలో అవ్వట్లేదు కాబట్టి అట్లా అయినా వస్తుందన్నమాట బాడీ. సో నాకు షోల్డర్స్ కొంచెం బాగా స్ట్రాంగ్ ఉంటాయి, ఈజీగా పంప్ అనేది ఈజీగా కనిపిస్తుంది. అండ్ బైసెప్స్ అండ్ ఆర్మ్స్ వర్కౌట్స్ ఏం చేయకపోయినా కూడా మనకి పుషప్స్ పులప్స్ వీటిలోనే కలిసిపోతాయి కాబట్టి ఆర్మ్స్ అవన్నీ కూడా నాకు బాగుంటాయి, షోల్డర్స్ ఇవన్నీ కూడా. అండ్ ఒకసారి చూపిస్తా బ్యాక్ కండిషన్ ఎలా ఉంది అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కానీ చూపిస్తాను. ఇప్పుడు షూట్ చేయడానికి సెట్ అవ్వు. అండ్ నేను ఇంటి దగ్గర ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకుముందు ప్రీవియస్ వీడియో, నా దగ్గర ట్రైపాడ్ లేదు కాబట్టి. అండ్ నా వర్కౌట్ వీడియోస్ నేను ఎలా షూట్ చేస్తాను అంటే, ఇది మన వర్కౌట్ ప్లేస్. సో ఇది మన వర్కౌట్ ప్లేస్, బాగుంది కదా. యా, నేను ఇక్కడ ఏం చేస్తానంటే, ఇక్కడ ఈ పిల్లర్ ఉంది కదా, సో ఈ పిల్లర్ మీద ఈ రాళ్ళు పెట్టేసి మొబైల్ అక్కడ పెట్టేస్తాను. సో మొబైల్ అక్కడ పెట్టిన తర్వాత ఇంక ఇక్కడ వర్కౌట్స్ చేయడానికి బాగుంటుంది అండ్ షూట్ చేయడానికి కూడా బాగుంటుంది కాబట్టి సో అలా నేను షూట్ చేస్తాను అనమాట. సో అంతే, ఇంకా ప్రస్తుతానికి అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్